బిగ్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి బిగ్ పాయింట్ ఏంటో చూద్దాం. బాబుకు బిగ్ షాక్, నాని మార్క్ బిగ్ షాక్ సంబంధించినటువంటి బిగ్ పాయింట్ మనం చూస్తున్నాం. షాక్ అంటే అలాంటి షాక్ కాదు భయ్య, 1000 మెగావాట్ల షాక్. చంద్రబాబు దిమ్మ తిరిగి పచ్చ మీడియా మైండ్ బ్లాంక్ అయ్యే షాక్. పొలిటికల్ క్యాపిటల్లో సరికొత్త ట్విస్ట్ మామూలుగా లేదుగా. ఫ్యాన్ వేవ్లో కూడా విజయవాడ పార్లమెంటు స్థానంలో విజయం సాధించిన కేసినేని నాని సీఎం జగన్ను కలిశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయగానే అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరుతానని ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన రాజీనామా కూడా చేశారు. ఇప్పటికే నాని కుమార్తె శ్వేత టీడీపీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు తనను ఎన్నో అవమానాలకు గురి చేసినా భరిస్తూ వచ్చిన నాని ఇప్పుడు సరైన డెసిషన్ తీసుకున్నారు. 2013 జనవరి నుంచి తనను చంద్రబాబు ఎలా వాడుకున్నారు, ఆ తరువాత ఎలా వెన్నుపోటు పొడిచారు, నాని క్లియర్గా మీడియా ముందు చెప్పారు. బాబు పొలిటికల్ ఫార్ములాలో ఎప్పుడు 3 స్టెప్స్ ఉంటాయి భయ్య. మొదటి స్టెప్ వాడుకోవడం, సెకండ్ స్టెప్ పక్కన పెట్టడం, థర్డ్ స్టెప్ డైరెక్ట్ గా వెన్నుపోటు పడవడం. ఆ వెన్నుపోటుకు గురైన బాధితుల లిస్టులో ఇప్పుడు కేసినేని నాని కూడా చేరిపోయారు. ఇదంతా ఎందుకు కానీ, పచ్చి మోసగాడు, వెన్నుపోటుదారుడు, అమరావతి పేరుతో దోపిడీ చేసినవాడు, విజయవాడ అభివృద్ధికి పైసా విదల్చని వాడు, నానిని సొంత కుటుంబ సభ్యులతోనే కొట్టించాలని చూసినవాడు, డబ్బుకు అమ్ముడుపోయి నానిని గెంటేసిన వాడు ఎవరో ఆయన మాటల్లోనే విందాం. రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల. నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను? నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు? రైట్, ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ కొమ్మినేని గారు, ఈ నిన్న మొన్నటి వరకు కొన్ని పత్రికల్లో రోజు వైఎస్ఆర్సీపీ మీద రాస్తున్నటువంటి రాతలు ఆ షాకు ఈ షాకు, ఏ షాకు ఏమో కానీ టీడీపీకి ఒక బిగ్ షాక్ ఈ రోజని చెప్పొచ్చా? కేసినేని రాజీనామా చేస్తానని చెప్పడం, ఇప్పటికే రాజీనామా లెటర్ ఇచ్చేశారు, సీఎం జగన్ కలిశారు, అలాగే వైఎస్ఆర్సీపీలో చేరుతానని చెప్పారు. ఖచ్చితంగా ఇది బిగ్ షాక్ అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం వాళ్ళకు ఉన్నదే 3 ఎంపీలు. 3 ఎంపీల్లో ఒక ఆయన నేను పోటీ చేయట్లేదని గల్లా జయదేవ్ గారు ఇండైరెక్ట్ గారు డైరెక్ట్ గారు ఇప్పటికే కమ్యూనికేట్ చేశారు. ఇక కేసీఆర్ నాని గారు ఇప్పుడు ఏకంగా రాజీనామా చేశారు. సో ఇక మిగిలింది రామ్మోహన్ నాయుడు. సరే, రామ్మోహన్ నాయుడు గారు నిలబడొచ్చు, ఎందుకంటే ఆయనకి లోకేష్ కి ఉన్న సంబంధ బాంధవ్యాలు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం క్యాడర్ అర్థం చేసుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీని కుట్రలో పాడు ఏదో నడుపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబుగా ఇంతవరకు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన పెత్తనమే లేదు, మొత్తం అంతా లోకేషే కథ నడుపుతున్నాడు. ఆయన ఇష్టారాజ్యంగా పెద్ద చిన్న లేకుండా, గౌరవం లేకుండా, ఒక ఎంపీ అన్న మర్యాద లేకుండా ఈ రకమైనటువంటి వ్యవహారాలకి దారి తీశాడు. సో అందువల్ల ఈ తాను పదవి నుంచి తప్పు కూడా కాకుండా పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఓపెన్ గా చెప్పాడు. దానికి తోడు ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, చంద్రబాబుని పెద్ద మోసగాడు అని వాళ్ళ పార్టీ ఎంపీ అన్నారు. సరే, పార్టీ వదిలేశాడు కాబట్టి అన్నాడని అనుకున్నప్పటికి కూడా ఆయన అందుకు సంబంధించిన ఆధారాలు చూపుతున్నాడు. పలానా రీతిలో నన్ను మోసం చేశారు, ఇది పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం మీడియా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, మొన్న ఎప్పుడు ఒక టికెటరు 1 వారం రోజుల పార్టీకి నేను రాజకీయాల్లో ఉండను అనేది చెప్తే పెద్ద బ్యానర్ లాగా పరిచారు. 10 ఏళ్ళు ఎంపీగా ఉన్న కేసీఆర్ నాని గారి వార్త ఏది నేను తప్పుకుంటున్నాను అని చెప్పిన వార్తని 10 లైన్లో ముగించారు. ఎక్కడ లోపల పేజీలో ఎక్కడ. అసలు ఈ రోజు లైవ్ లేదు సార్, ఈ రోజు లైవ్ లేదు. 2 ఛానల్లో, 3 ఛానల్లో లైవ్ లేదు, ఏం లేదు, వార్తే లేదు, అసలు వార్త కూడా లేదా. చాలా దౌర్భాగ్యంగా ఉంది. వాళ్ళు పెద్ద వార్త ఏమేశారో కూడా చెప్తా నేను. అంబటి రాయుడు జనసేనను కలిశారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారని దానికి విపరీతమైన స్పేస్ ఇచ్చారు, టైం ఇచ్చారు, పెద్ద బ్రేకింగ్ వేశారు, చాలా పెద్ద లెటర్స్ తో వేశారు, బిగ్ షాక్ అని ఇదేశారు. అదే అంబటి రాయుడు గారు సీఎం ని కలిస్తేనేమో వార్త కాదు, పవన్ కళ్యాణ్ కలిస్తే పెద్ద వార్త అయిపోతుంది. అదే నేను గత కొన్నాళ్ళుగా చెప్తున్నాను కదా, రామోజీరావు గారు
బట్టలుడు తిరుగుతున్నాడు నడి రోడ్డు మీద, విజయవాడ నడి రోడ్డు మీద అనే పరిస్థితికి ఆ ఈనాడు పత్రికని, ఈనాడు టీవీని తీసుకెళ్లారు. మరి ఆయన తెలిసి జరుగుతుందా, తెలియ జరుగుతుందా? కానీ ఏ రకంగా జరిగినా ఆయన భర్త అయితే దాదాపు ఊడ తీసేసి రోడ్డు మీద దిస్తున్నారు. ఆయనకి అట్లా చెప్పడానికి ఆయన కొడుకు కిరణ్ ఒప్పుకున్నాడా, ఎట్లా ఒప్పుకున్నాడు అనేది నాకు ఆశ్చర్యం. లేదు ఆయన కూడా అదే రీతిలో కట్టడం తిరుగుతున్నాడా? వీళ్ళిద్దరినీ కలిపి ఆ కింద రిటర్న్ స్టాఫ్ మీద చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి ఆయన రిటర్న్ సిబ్బందిని నడుపుతూ వీళ్ళిద్దరినీ బట్టలు తీసి తిప్పుతున్నారా అనేది అర్థం కాకుండా ఉంది. ఈ పార్టీలో లోకేష్ పెత్తనం అనేది చాలా ప్రమాదకరంగా మారబోతోందా చంద్రబాబుకి? ఏమంటారు? లోకేష్ పెత్తనం అనేది పార్టీలో ఇది చాలా ప్రమాదకరంగా పరిణమించబోతోందా? గతంలో వల్లభనేని వంశీ విషయంలో కూడా లోకేష్ చేసినటువంటి పనులే, ఇప్పుడు ఇది కూడా లోకేష్ ఇన్వాల్వ్మెంటే, ఇవన్నీ కూడా పార్టీకి పెద్ద ప్రమాదకరంగా మారబోతోందా? ఆల్రెడీ ప్రమాదం ఎప్పుడో వచ్చింది. కాకపోతే ఏంటంటే మేకపోతు గాంభీర్యంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా ఈ మాఫియాతో, మీడియా మాఫియా దాన్ని కవర్ చేస్తూ అదేదో మహానాయకుడు లోకేష్ గారిని ఏ అధికారం ఉందని లేదా ఏ స్థాయి ఉందని ఒక మహానాయకుడిని చేయడానికి ఆ యువగణంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చింది? వార్తలు ఇవ్వడం తప్పు కాదు, కానీ అసలు ఆ ప్రాధాన్యత తీరు, ఆయన మాట్లాడిన ప్రతిదానికి వేదవాక్యం అన్నట్లుగా, తెలియజేటువంటి ఆయన అన్నట్లుగా, ఇంకెవరు కాదన్నట్లుగా వచ్చిన తీరు చూసిన తర్వాత చాలా మందికి అసంతృప్తి కలిగింది. అయితే తర్వాత ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు కాదు ఈయన అవుతాడు ఏమో, ఈయన ఏదో కీలకం ఏదో కానీ తెలుగుదేశం క్యాడర్ లో డిమోరలైజ్ చేసేసింది. దానికి భయపడి మళ్ళీ లేదే చంద్రబాబు గారే సీఎం క్యాండిడేట్ అని అన్నారు. అదైనా తెలివిగా అన్నాడా? అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ పైకి రాడని చెప్పాడు. డిప్యూటీ సీఎం క్యాండిడేట్ మా పాలిట్ బ్యూరో డిసైడ్ చేసుకోవాలని చెప్పారు. సో దాంతో ఆయనకి అర్థమవుతాను లోకేష్ ఉన్న తెలివితేటలు, ఆ స్థాయి. దాంతో ఏమైంది? మొత్తం అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో తెలుగుదేశం క్యాడర్ ఉంది. వాళ్ళ కేసీఆర్ నాని గారు చెప్పినటువంటి దాంతో లోకేష్ వల్ల పార్టీ భ్రష్టు పట్టుపోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారేమో మోసాల వీరుడు గాను, లోకేష్ గారేమో భ్రష్టు పట్టించే వీరుడు గాను మిగిలేటట్టుగా కనపడుతున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కేసినేని గారు మాట్లాడుతూ 60% ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఖాళీ కాబోతోంది అని అన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది జనరల్ గా 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉండి అంతకు ముందు క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి సహజంగానే సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. 60%, 50%, 40% అనేది పక్కన పెడితే మొత్తం మీద ఖచ్చితంగా ఉదాహరణకి తిరువురు ఉంది, స్వామిదాస్ అన్న ఆయన ఈయనకి సొంత మనిషి కింద లెక్కట. సో ఆయన ఈయనతో పాటు వచ్చేస్తారు. లేదు మరి కొంతమంది తెలుగుదేశం నాయకులు కేసీఆర్ ఒకటి బయటకు వచ్చేస్తారు. సో సహజంగానే దాని ఇంపాక్ట్ పడుతుంది కదా. ప్రత్యేకించి కేసీఆర్ నందిగామ, మైలవరం, తిరువూరు ఇటువంటి చోట్ల, అట్లాగే విజయవాడ వెస్ట్. మీకు ఉదాహరణ ఏంటంటే విజయవాడ వెస్ట్ లో అసెంబ్లీకి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిస్తే లోక్సభకు వచ్చేసరికి కేసీఆర్ నాని గారికి ఆధిక్యత వచ్చింది. ఆ ఆధిక్యతతో ఈయన బయటపడ్డాడు. అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లే కదా. అట్లాగే విజయవాడ సెంటర్ వీటిలో కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నిజానికి గడ్డే రామ్మోహన్ గారికి కూడా ఇది ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే విజయవాడ ఈస్ట్ లో ఈయనకి కొంత పట్టు ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ నాని గారికి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమస్య. నిజంగానే 60% తీసుకురాగలిగితే ఈ మొత్తం టీడీపీ ఖాళీ అయిపోయినట్లే. చంద్రబాబు గారి మీద ఈయన చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ విన్న తర్వాత నిజంగా తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఆయనకి మద్దతు ఇవ్వలేని పరిస్థితి. సరే అయినప్పుడు కూడా బుద్ధా వెంకన్న మాట్లాడాడు, ఏదో తిట్టాడు, ఈయన ఇచ్చాడు, అది వేరే విషయం. ఒక ఓటు రాదని చెబుతున్నాడు. 2 సార్లు ఎంపీగా ఎలక్ట్ అయిన వ్యక్తికి ఓటు రావని చెబుతున్నాడు ఈ బుద్ధా వెంకన్న. ఆయన కనీసం ఎమ్మెల్యే కాదు కదా, ఎమ్మెల్సీ మాత్రమే కదా. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే కేసీఆర్ నాని గారు వచ్చే ఎలక్షన్ లో కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు. ఆయనకి ఎంపీ గేట్ ఇస్తారా లేకపోతే ఇంకోటి ఆయన ఒక మాట అన్నాడు,
జగన్ గారు నన్ను సాధారణంగా స్వీకరించారు, రిసీవ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇస్తారా, పార్టీకి వాడుకుంటారా, ఇంకో బాధ్యత అప్పచెప్తారా అని ఆయన ఇష్టం చెప్పడం ద్వారా ఆ మర్యాదను కాపాడుతున్నారు. అంతేకాకుండా ఎంపీ పదవికి పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నామని చెప్పారు. దీని మీద ట్రోలింగ్ కూడా వస్తా ఉంది. రఘురామకృష్ణరాజు ఎంత అరాచకంగా ఆ పదవిని అంటపెట్టుకుని ఎట్లా ఉన్నాడు, ఈయన ఎట్లా చేస్తున్నాడు అన్న దాని మీద రాజీనామా కూడా చేశారు సార్. ఎప్పుడైతే కలిసి వచ్చిన తర్వాత నేను అధికారికంగా చేరాలంటే రాజీనామా చేసిన తర్వాత చేస్తానన్నారు. రాజీనామా లేకుండా అది పద్ధతిగానే. ఇప్పుడు తెలుగుదేశంకి అసలైన సవాల్ ఎదురైంది. కృష్ణా జిల్లాలో ఏదన్నా లాగుతామేమో అనుకున్నటువంటి తరుణంలో ఈ తెలుగుదేశంకి పెద్ద గండి పడింది. చాలా పెద్ద షాక్. ఈ షాక్ ని ఎట్లా ఎదుర్కొంటారనేది చూడాలి సార్. రెండు వైపులా పార్టీ వైపు అటు ఇటు మార్పులు చేర్చడంలో కానీ సిట్టింగ్ ఎంపీ డైరెక్ట్ గా ఈ రకంగా వెళ్ళటం, అందులో పలుకుబడి తెలియని ఎంపీ కావడంతో ఆయనకున్న ఎఫెక్ట్, ఆయన ప్రభావం సహజంగానే టీడీపీ మీద ఎక్కువగా ఉంటుందనేది సార్. మీరు లైన్ లోనే ఉండండి, మీతో మళ్ళీ మాట్లాడతా నేను. ఒకసారి సుందర రామశర్మ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాక మీతో కంటిన్యూ చేస్తాను నేను. సుందర రామశర్మ గారు, కేసీనేని రాక ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీకి? ఈశ్వర్ గారు, మీకు ఫోన్ లైన్ లో ఉన్న కేసీఆర్ గారికి నమస్కారం. ఇవాళ ఒకటి ఏంటంటే, ఆయన ఒక మాట అయితే అన్నారు ఫస్ట్, కేసీనేని నాని గారు, కుటుంబాలను చీలుస్తున్నారు, నా మీద కుట్ర చేశారు, నేను వెళితే నన్ను అక్కడ ఆల్మోస్ట్ కొట్టడానికి చేయటానికి మనుషులు చేస్తే అదృష్టవశాత్తు నా మనుషులు అక్కడ ఉండబట్టి నేను ఇబ్బంది లేకుండా బయటకు వచ్చాను చెప్పాను. ఇదే మొన్నటి రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో చెప్పింది కూడా ఇదే. ఏమనంటే, కుట్రలు పన్నుతారు, కుతంత్రాలు పన్నుతారు, కుటుంబాలను చీలుస్తారు అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క నైజాన్ని మొట్టమొదటిసారిగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇవాళ వెంటనే మనకి కేసీనేని నాని గారు, ఆయన దరిదాపుగా 9 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు వెనక నిలబడినటువంటి వ్యక్తినే ఆ రకమైనటువంటి పరిస్థితి, అంటే ఆ కుటుంబంలో అన్నదమ్ముల్ని చేర్చడం, లేకపోతే కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ చేతనే ఇది చేయించడం అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క నైజం బయటపడింది. కాబట్టి అటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారనేటువంటిది నెంబర్ 1. నెంబర్ 2, ఇవాటి రోజున మెయిన్ ఇష్యూ వచ్చేసి లోకేష్ గారి మీద ఒక రకంగా చెప్పాలంటే, ఆయన పార్టీని ఒక లాగేసుకున్నాడా, లేకపోతే అసలు నిజంగా చంద్రబాబు గారు పార్టీ నడుపుతున్నాడా, లోకేష్ గారు పార్టీ నడుపుతున్నారా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఇబ్బంది ఉందా, ఆ ఇబ్బందికి కారణం పవన్ కళ్యాణ్ అనేటువంటిది కూడా ఇవాళ ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే నిజానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాదని, ఆయన అట్లీస్ట్ డిప్యూటీ సీఎం కూడా కాదని చెప్పని అనుకుంటా చంద్రబాబు గారే మా యొక్క పార్టీకి అని చెప్పటం ద్వారా ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారిని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, జనసేన పార్టీల మధ్య ఒక రకమైనటువంటి విభేదాలు, అంటే ముఖ్యంగా జన సైనికుల్లో లేకపోతే ఏమన్నా తెలుగుదేశం పార్టీలోనూ వచ్చేటట్టుగా చేయటం కూడా జరిగింది. ఇంకొక విషయం మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఇప్పుడు లోకేష్ గారి మీద ఇంకొక ఎలిగేషన్ అనండి, మనం ఎలిగేషన్ ఆరోపణ అంటాం. అది ఏమని వస్తుందని చెప్పంటే, కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి మీరు ఇంత మీ సీటుకి ఇంత డిపాజిట్ చేయాల్సిందే అని అడిగారని చెప్పనని, అడిగినందుకు వెంటనే వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారని, వెళితే చంద్రబాబు గారు ఇది కరెక్టే కదా నేనేం చేస్తాను అన్నారని, మేమంతా ఎప్పటి నుంచో సీనియర్స్ మీ, మాకేంటి పరిస్థితి అని చెప్పనని వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళ బయట ఉన్నటువంటి ఒక ప్రచారం. అది ఏంటి అనేది. అయితే లోకేష్ గారి విషయంలో మనం ఇది కొంత చూడొచ్చు. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా లోకేష్ గారి మీద యనమల గారు లాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఒక మాట అన్నారు, మేము సీనియర్స్ మీ, ప్రతిదానికి మీరు చిన్నబాబుని గలువ అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఇబ్బందికరంగా ఉన్నది అనేటువంటిది కూడా ఒకటి అప్పటి రోజుల్లో కూడా వచ్చింది. కాబట్టి ఇవాటి రోజున పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం లోకేష్ గారికి నచ్చట్లేదా, లేదా లోకేష్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు రావటం మూలకంగా తనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అని చెప్పని ఇటువంటివన్నీ చేసి ఎవరెవరైతే కొంతమందిని ఇచ్చేస్తున్నారు అనేటువంటిది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే లోకేష్ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు గారికి ఇబ్బంది ఏంటంటే, చంద్రబాబు గారు ఎంబడ మోస్ట్ సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనతోటి ఏమిటి మా పరిస్థితి అని చెప్పని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే, లోకేష్ గారు ఏం చేస్తున్నారంటే తన ఎంబడి ఉండి, తనకి అంటే న్యాచురల్ గా ఉంటుందేమో అది మనకు తెలీదు, తనకి భజన చేసేటువంటి వాళ్ళు లేదా ఈ సీనియర్స్ ను పక్కన పెట్టడం అనేటువంటి చేయటం అనేది కూడా ఇవాళ అక్కడ పార్టీలో ఉన్నటువంటి ఇంకొక ఇబ్బంది. ఇక్కడ ఇంకోటి ఉంది సుందరం శర్మ గారు, ఇక్కడ ఇంకొక అంశం ఉంది
ఇంకొక అంశం ఉంది. ఇదేంటంటే ఈ చంద్రబాబు సీట్లు టికెట్లు అమ్ముకుంటారనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బిజినెస్ని లోకేష్ కూడా స్టార్ట్ చేశారనేది ఈ అంశంతో ఆయన పైన ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి ఈ అంశం పైన. ఇప్పుడు ఈ అంశంలో వాళ్ళ తమ్ముడిని ఎంకరేజ్ చేయడం ద్వారా అక్కడ నుంచి డబ్బులు తీసుకోవడం ద్వారా ఈయన సపరేట్ బిజినెస్ తండ్రికి పోటీగా ఏమైనా స్టార్ట్ చేశారా? ఇది పొలిటికల్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తున్న చర్చ. సార్ ఒక్కసారి మళ్ళీ చెప్పరా, బ్రీఫ్ ఒక్కసారి. ఎస్, చంద్రబాబు సీట్లు టికెట్లు అమ్ముకుంటారు అనేటటువంటి ఆరోపణలు ఆయన మీద ఉంది. గతంలో అనేక సందర్భాల్లో చూసాం. ఇప్పుడు లోకేష్ తండ్రికి మించి ఒక తనయుడిగా ఈయన సపరేట్ ఒక బుకింగ్ కౌంటర్ ఓపెన్ చేశారా? ఈయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశంలో కేసినేని సోదరుణ్ణి ఎంకరేజ్ చేయడం, కోట్లు తీసుకుని ఎంకరేజ్ చేయడం, ఈయన్ని దూరం పెట్టడం, అవమానించడం, తిట్టించడం ఇవన్నీ కూడా జరుగుతోందంటే 2 కౌంటర్లు ఓపెన్ అయ్యాయా టీడీపీలో? ఎస్ ఈశ్వర్ గారు, నేను ఇదే ఇందాక అంటుంటే కూడాను, ఇవాళ చంద్రబాబు గారి యొక్క సీనియర్ సిటిజన్స్ వృద్ధాశ్రమం ఏదైతే ఉందో ఆ సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమ టీడీపీ అంటే సీనియర్ సిటిజన్స్ అనండి, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్, చంద్రబాబు గారి యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్ టీడీపీలో వాళ్ళందరూ కూడా ఇవాళ లోకేష్ గారి యొక్క ఈ యొక్క అనదర్ హోమ్ టీడీపీకి సంబంధించి ఆ హోమ్ తోటి పోటీ పడలేనటువంటి మాట వాస్తవం. నాకు ఇంకొకటి కూడా, ఇప్పుడు మనం ఇది కరెక్టా కాదా సబ్జెక్టు కరెక్షన్, కానీ ఉచ్చయ్ చౌదరి గారు కూడా కొంత ఇబ్బంది పడ్డారు, నన్ను కూడా పార్టీ ఫండ్ అడిగారు అనేటువంటిది కూడా బయట ప్రచారంలోకి వచ్చింది. అంటే ఇవాళ రోజున లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఫండ్ కోసం రాజ్యసభ సీట్లు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారని చెప్పనని, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇవ్వటం, ఆ తర్వాత బాగా పార్టీ ఫండ్ ఇచ్చేటువంటి వాళ్ళకి మంచి మంచి కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఇవ్వటం అనేటువంటిది చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి మెయిన్ ఇది. అయితే ఇవాళ లోకేష్ గారు ఆయన్ని మించిపోయాడు. మీకు ఇంకొకటి కూడా చెప్తానండి, ఈయన ఎప్పుడైతే లోకేష్ గారు మంత్రిగా ఉన్నారో ఆ టైంలో ఇటువంటివన్నీ స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఫైల్ తీసుకుని వచ్చి ఆయన సంతకాలు పెట్టేశాడని చెప్పని ఇట్లాంటివన్నీ కూడాను, ఈ ఫైబర్ నెట్ ఇట్లాంటివన్నీ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి చేత కానటువంటివి, చంద్రబాబు గారిని మించిపోయేసేసి ఇటువంటివి చేయటం అనేటువంటిది మాత్రం లోకేష్ గారు చేసినారు అనేటువంటిదే తెలుగుదేశం పార్టీలో వాళ్ళ యొక్క అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు గారు జనరల్ గా ఏం చేసినప్పటికీ కూడా ఆయన చెప్పినట్టుగా టెక్నికల్ గా నేను జాగ్రత్త పడతాను, లీగల్ గా నేను ఎక్కడ దొరకను అని చెప్పరని చంద్రబాబు గారు చెప్పారు. రైట్, కొమ్మినేని గారు ఈ మధ్య ఒక నిమిషం సార్ వినపడుతుంది కదా? ఇప్పుడు ఓకే చెప్పండి. చంద్రబాబు గారు చెప్పేవారు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇవాటి రోజున మీరు అన్నట్టుగా చిన్ని గారి దగ్గర అంటే మన కేసీఆర్ నాని గారి బ్రదర్ బాగా ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పిన ఆయనతోటి కొంత ఇది చేశారని, రెండోది ఇంకొకటి కూడా ఏంటో మనకు తెలియదు కానీ కేసీఆర్ నాని గారు కొంతవరకు కూడా అవుట్ స్పోకెన్, ఆయన ఉన్నట్టు మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తా వస్తున్నాం. తెలుగుదేశం పార్టీ విషయంలో ఆయన జరిగినటువంటి తప్పులను ఆయన మాట్లాడాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే వెళ్ళాడు, ఒక పార్టీ లీడర్ అరెస్ట్ అయ్యాడు కేసులో, అవినీతి కేసులో అని చెప్పి ఆయన దగ్గర కోర్టులో కూర్చున్నారు, ఆయనతో పాటు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈయన మీద ఉన్నటువంటి ఆప్యాయత ఉందో లేదో తెలియలేదు కానీ లోకేష్ గారికి మాత్రం ఈయన మీద లేకపోవడం అనేటువంటిది నెంబర్ 1. నెంబర్ 2, యాక్చువల్ గా చెప్పాలంటే మన నాని గారు ఇంకొక మాట కూడా అన్నారు. యాక్చువల్ గా బోండా ఉమా గారి యొక్క వైఫ్ కి టికెట్ ఇవ్వద్దు, ఈయన మీ డాటర్ కి ఇవ్వు ఎందుకంటే ఆయన కష్టం అని ఇట్లా ఏవో అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపూరితమైనటువంటి లేదా మాయాకరమైనటువంటి వాటి గురించి ఆయన చాలా చెప్పటం కూడా మనం చూసాం. అందువల్ల నాకున్నటువంటి ఒక ఇది ప్రకారం ఏంటంటే డెఫినెట్ గా లోకేష్ గారు ఈ యొక్క డబ్బులు కలెక్షన్, ఈ సీట్లు వీటన్నిటిని ఆయనే చూసుకోవటం ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు పడకపోవటం, పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయినా సరే దూరం పెట్టడం, జన సైనికుల్ని కొంత చులకనగా చూసి వాళ్ళకున్నటువంటి సెంటిమెంట్ ఇమోషన్ ఏదైతే ఉందో ఒక షేరింగ్ ఆఫ్ సీట్స్ కానివ్వండి, షేరింగ్ ఆఫ్ పవర్ కానివ్వండి, వీటన్నిటికీ ముగ్గలోనే తొంచేసేసి అసలు రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ వీళ్ళతో ఉండకపోవచ్చు అనేటువంటిది కూడా బయట వచ్చింది. లోకేష్ మనసులో పెట్టుకొని రేపు ఎలక్షన్ తర్వాత ఇంకోటి చేయకుండా ఉన్న వాస్తవం చెప్పేశాడు. సీటు షేరింగ్ లేదు, డిప్యూటీ సీఎం లేదు, ఏం లేదు, అవన్నీ ఉన్నది చెప్పడం నిజంగా గొప్ప విషయమే. చంద్రబాబు అయితే ఎన్నికల తర్వాత ఏదైనా మోసం చేసేవాడేమో, లోకేష్ అయితే ఉన్నది ఉన్నట్టు ముఖాన్ని చెప్పేశాడు, నిర్ణయించుకోవాల్సింది మీరేరా అని. రైట్, కొమ్మినేని గారు వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం కొమ్మినేని గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సార్ కొమ్మినేని గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ వీళ్ళు కుటుంబాల్లో చిచ్చు పెడతారు,
జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే మాట అన్నారు. ఈ అంశాన్ని తీసుకుంటే ఆనాడు ఎన్టీఆర్ దగ్గర నుంచి వెన్నుపోటు సమయంలో కుటుంబంలో ఏ రకంగా చిచ్చు పెట్టారో ఈరోజు నాని వరకు చంద్రబాబుకి ఇది ఒక అలవాటుగా మారిపోయిందా ఈ చిచ్చు పెట్టడం కుటుంబాల్లో? కాదు, నైపుణ్యం సాధించాడు ఆయన. ఎట్లా పెట్టచ్చు ఏం కథ అనే దాంట్లో నైపుణ్యం సాధించాడు. ఆ నైపుణ్యం ద్వారానే ఎన్టీఆర్ అన్న వ్యక్తిని అంత పెద్ద ఏమంటారు జైగాంటిక్ పర్సనాలిటీని కుప్పకూల్చి చివరికి కుటుంబ సభ్యులతో కుప్పకూల్చి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి సాధించినటువంటి వ్యక్తికి కేసీఆర్ నాని గారి కుటుంబం పెద్ద లెక్కలోది కాదు. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ నాని ఒక మాట చెప్పాడు. చాలా సామాజిక వర్గం వారు కూడా తనకి చెప్పారు కిందసారి నువ్వు చంద్రబాబు నమ్మొద్దు అని అన్నారు అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కేసీఆర్ గారు రావటం వల్ల కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గంలో కొంత మార్పు రావడానికి ఇది ఒక ఆస్కారం ఉంది. ఒకటి ఈయన మనుషులు ఈయన మద్దతుదారులంతా కూడా తెలుగుదేశం కి దూరం అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఆయన బయటపెట్టిన ఒక రహస్యం ఏదైతే ఉందో అది ఇంకా చాలా ప్రమాదకరం తెలుగుదేశానికి. అదేంటంటే బోండా ఉమా గారు సతీమణిని కార్పొరేషన్ కి పెడితే ప్రమాదకరం అని చంద్రబాబు గారు అన్నాడు. మీరు వెళ్ళి అర్జెంట్ గా మీ కూతుర్ని పోటీలో దించు అంటే ఆవిడ టాటా నుంచి రాజీనామా చేయించి తీసుకొచ్చి పెట్టారన్నది కేసీఆర్ నాని గారి వాదన. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు ఏమిటి దీంట్లో జాగ్రత్తగా తరిచి చూస్తే బోండా ఉమా కాపు నాయకుడు. సో కాపు నాయకుడి భార్యని గనక విజయవాడ మేయర్ గా గనక పోటీలోకి రంగంలో తీస్తే అది అంత మంచి పరిణామం కాదు. అక్కడ విజయవాడలో కాపులకు ప్రాధాన్యం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు అలా చేశారా అనేటువంటి అభిప్రాయానికి కేసీఆర్ గారిని చెప్పిన వ్యాఖ్యలు దోహదపడుతున్నాయి. సో మీరు చూడండి, ఒక పక్కేమో కమ్మ సామాజిక వర్గాన్ని ఈ రకంగా దూరం చేస్తున్నారు, రెండో పక్క కాపు సామాజిక వర్గాన్ని అవమానించాడు చంద్రబాబు గారు అన్న విషయాన్ని నాని బయటపెట్టాడు. సో ఈ రెండింటి మీద బోండా ఉమా గారు ఇంతవరకే స్పందించినట్టు లేరు. మరి బుద్ధ వెంకన్న గారు ఏదో మాట్లాడాడు తప్పితే అదేం పెద్ద రోజు వారి తిక్కుడు తప్ప అర్థవంతమైనటువంటి సమాధానం ఇచ్చినట్లుగా నాకు కనపడలేదు. స్పెసిఫిక్ గా రీజన్ చెప్పాడు, పలానా రకంగా జరిగిందని. వారికి జరగలేదని ఇంతవరకు ఒక్క మాట ఇట్లా జరగలేదు, ఇది జరిగింది, ఇట్లా జరగలేదు, ఇది జరిగింది, ఎందుకు ఆయన్ని దూరంగా పెట్టారు, ఒక ఎంపీని తిరుగు తప్పని రావద్దని చెప్పడం ఎంతవరకు పద్ధతి, ఇవన్నిటి మీద క్లారిటీగా నిజానికి ఇటువంటి విషయంలో ఆయన చిత్తశుద్ధి ఉంటే తాను కొడుకిచ్చి పెట్టలేదు, కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టలేదని కనుక చంద్రబాబు గారు నిజంగా నమ్మి ఉంటే ఆయనే ప్రశ్న పెట్టి నేనెక్కడ పెట్టాను అని చెప్పి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ సహజంగానే ఆయన తెలివిగా పక్క తప్పుకుంటారు. అవసరమైన మళ్ళీ వేరు వాళ్ళ మీద అందరి మీద కొలచిచ్చని కోద్వేషని రకరకాల విమర్శలు చేస్తుంటారు. ఇక దానికి రొటీన్ గా జరిగిపోయే అవకాశం. ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేది చాలా పెద్ద అంశం ఒకప్పుడు. వీటిని చాలా ఓపెన్ గా కూడా మాట్లాడారు ఆ రోజుల్లో కూడా కేసీఆర్ నాని. అలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తూ, అలాంటి వాళ్ళతో కేసీఆర్ నాని తిట్టిస్తూ, అలాంటి వాళ్ళని ఉసిగొల్పుతూ చంద్రబాబు చేయడం ద్వారా ఈరోజు స్వయంగా తన పార్టీకి తానే ఇబ్బందుల్లోకి నెట్టేసుకున్నారనుకోవచ్చా? ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ గాళ్ళని ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్మే అవకాశం ఉందా? అంటే అట్లా కాదు, వాళ్ళకి డైరెక్ట్ గా టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎవరినో తీసుకొచ్చి ఫేస్ పెడతారు, వెనకాల ఇద్దరిలో ముగ్గురిలో పెట్టి కథ నడుపుతా ఉంటారు. ఇదంతా కేవలం ఒక మేజర్ గా నేననుకుంటూ లోకేష్ అనేటువంటి వ్యక్తి అనేటువంటి నాయకుడిగా ఎదిగే క్రమంలో తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే తాపత్రయంలో పార్టీ ఈ రకంగా భ్రష్టు పట్టిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. ఇక్కడ రెండు కీలకమైనటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం ఏంటంటే ఇటు కమ్మ సామాజిక వర్గానికి టీడీపీ దూరం అయ్యే అవకాశం ఉంది. అవమానానికి అవమానించాడు చంద్రబాబు అని చెప్పి కాపు సామాజిక వర్గం కూడా కృష్ణా జిల్లా ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లాలో దూరం అయితే అది తెలుగుదేశానికి పెద్ద శరాఘాతం అయ్యే అవకాశంగా
పోతా ఉంది. అయితే పరిణామాలు ఎట్లా వస్తాయి, ఏం జరుగుతాయి? నిజంగా 60% మంది నేను తీసుకురాగలిగితే ఇక అసలు ఇక్కడ తెలుగుదేశం లేనట్లే. ఇక ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్ గారికి అఖండమైనటువంటి ఖ్యాతి వచ్చే అవకాశం ఉంటుంది. నిజానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎంతమంది చెప్పినా చంద్రబాబు గారు ఆ రోజున పెట్టలా, ఈ రోజు పెట్టారు, ఈ రోజు జగన్ గారు పెట్టారు. సో కాబట్టి నిజంగానే ఎన్టీఆర్ జిల్లాలో కనుక పరిణామం సంభవించి ఆయనకి మద్దతు పెరిగితే ఎన్టీఆర్ గారికి సరైన నివాళి అర్పించినట్లు, జగన్ గారికి ఆ రుణం తీసుకున్నట్లు అవుతుందనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్ కొమ్మినేని గారు. ఎస్ సుందరామసారావు గారు కన్క్లూడ్ చేస్తారా ఈ అంశం పైన? ఇంకా మీరు చెప్పాల్సిన పాయింట్ ఏమైనా ఉందా? రైట్, ఇది కేసినేని నాని ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన అంశాలు. అలాగే వైఎస్ఆర్సీపీలో చేరుతానని ఆయన క్లియర్గా చెప్పారు, రాజీనామా కూడా చేశారు. రాజీనామా ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా ఆయన వైఎస్ఆర్సీపీలో చేరేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన చెప్పినటువంటి అంశాలను బట్టి ముఖ్యమంత్రిని కూడా ఆయన కలిశారు. రైట్, ఇక బిగ్ క్వశ్చన్లోకి వెళదాం. బాబుకొచ్చింది ముందస్తు బెయిలు మాత్రమే. ఆయన సచ్చీలుడన్న సర్టిఫికేట్ ఏమీ రాలేదు. బాబుకు మద్యం, ఇసుక, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని బిల్డప్ ఇస్తున్న వారు చెప్పాల్సింది ఏంటంటే, బెయిల్ వస్తే విచారణ ఆగిపోతుందా? ఆగిపోదు కదా. ముందస్తు బెయిల్కే సంబరపడితే ఎలా? విచారణ జరుగుతుంది కదా. దోషిగా తేలితే జైలుకి వెళ్లాల్సిందే కదా, శిక్ష అనుభవించాల్సిందే కదా. మరి ఈ బిల్డప్ ఎందుకు? ఇప్పటికే స్కిల్ కేసులో బెయిల్పై ఉన్నారు. అంత మాత్రాన స్కిల్ కేసు విచారణ ఆగిపోతుందా ఏంటి? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అన్ని కేసుల్లోనూ విచారణ జరుగుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, స్కిల్ కేసుపై మీడియాతో ఎక్కడా మాట్లాడొద్దని సుప్రీంకోర్టు షరతు పెట్టింది గుర్తుందిగా. ఇప్పుడు ఈ 3 కేసులపై కూడా ఎక్కడా బహిరంగంగా మాట్లాడొద్దని కోర్టు చెప్పింది. గుర్తుపెట్టుకోండి. పదే పదే ఇదే మాట ఎందుకు చెబుతున్నానంటే, మీకు పొలిటికల్ ఎల్జిమర్స్ ఉంది కదా, మర్చిపోతారేమోనని. అలాగే ఎర్ర బుక్ లోకేష్ కూడా చెప్పండి సార్. ఆ రెడ్ బుక్ బెదిరింపులపై కోర్టు సీరియస్ అయిందని, నోటీసులు ఇచ్చిందని, ఆ నోటీసులు అందుకోమని. ఇదిగో బెయిల్ అని మీరంటున్నారు, అదిగో జైలు అని విచారణ అధికారులు అంటున్నారు. అవినీతి లెక్క తెలితే ఓచలు లెక్క పెట్టాల్సిందే కదా సార్. ఇప్పుడు మీ ముందస్తు బెయిల్ చుట్టూ 10 పాయింట్లు తిరుగుతున్నాయి సార్. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఉచిత ఇసుక ముసుగులో 10,000 కోట్లు మేసేసిన లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 2, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 372 కోట్లు దోచేసిన లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 3, అందులో డైరెక్ట్గా టీడీపీ ఆఫీసుకు చేరిన 27 కోట్ల రూపాయల లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 4, మద్యం కుంభకోణంలో 1300 కోట్లు దోచేసిన లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 5, మద్యం స్కామ్లో ఖజానాకు నష్టమెంత, దోచినదెంత తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 6, ఫైబర్ గ్రిడ్లో టెరాసాఫ్ట్ మాటున 144 కోట్లు కొల్లగొట్టిన లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 7, ఇన్నర్ రింగ్ రోడ్డును వంకర్లు తిప్పిన 2000 కోట్ల స్కెచ్ తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 8, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో A14 లోకేష్ పాత్ర ఏంటో తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 9, ఇన్నర్ క్విట్ ప్రోకోలో లింగమనేని పవన్ పొందిన లబ్ధి ఎంతో తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 10, 70A మాటున కేసు లేకుండా బయటపడాలన్న నీ క్వాష్ లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. ఇదే 10 పాయింట్లు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రైట్, వీటిపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో జాయిన్ అయ్యారు అరుణ్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్. అలాగే కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. సుందరరామ శర్మ గారు కంటిన్యూ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్, మీరు చెప్పండి సార్. కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, ఏం చెప్పింది ఈరోజు ఈ 3 కేసులకు సంబంధించి? బెయిల్ అయితే మంజూరు చేసింది కోర్టు, ఓకే. బెయిల్ ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు సచ్చిలుడైపోతాడా? ఈ కేసు విచారణలు ఏ విధంగా జరిగేటటువంటి అవకాశం ఉంది? కోర్టు వారే వారు ఇచ్చిన 3 కేసుల తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారండి. 48 గంటల ముందు నోటీస్ తీసుకున్న పిమ్మట మీరు ఖచ్చితంగా సిబిసిఐడి వాళ్ళ ముందు హాజరవ్వాల్సిందే, వాళ్ళతో విచారణకి సహకరించాల్సిందేనని చెప్పి పేర్కొన్నారు. ఇతన్ని ఎక్కడా సచ్యుల్డ్ అని కానీ, ఇతను ఏ తప్పు చేయలేదని కానీ, ఇతనికి ఈ నేరాలకి సంబంధం లేదని కానీ కోర్టు వారు ఎక్కడా పేర్కొనలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, దర్యాప్తు అధికారులకు మీరు సహకరించాలి, చేయాలి అని చెప్పి కోర్టు వారు చంద్రబాబు నాయుడు గారికి స్పష్టం చేయడం జరిగింది. అట్లాగే లోకేష్ కు సంబంధించి కూడా అతని నోటీసులు తీసుకోమని చెప్పి కోర్టు వారు ఈరోజు పేర్కొన్నారు.
ఇవ్వమంటే జరిగింది. అతను నోటీసులు తీసుకోవాలని చెప్పారు. ఈ 3 కేసుల్లో మీరు అన్నట్టుగా ఈ దర్యాప్తు కీలకమైన స్టేజ్ లో ఉంది కాబట్టి చార్జ్ షీట్లు వేసిన తర్వాత ప్రతి వాయిదాకి కోర్టుకి చంద్రబాబు నాయుడు గారు హాజరవ్వాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి ఇందులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ప్రూవ్ అయినాయండి. అటు అసైన్ ల్యాండ్స్ లో 1977 యాక్ట్ కి విరుద్ధంగా అసైన్డ్ భూముల్ని వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు. వాటన్నిటికీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ బుక్ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయండి. ఆ కేసులో కూడా అతను ఎక్కడ తప్పించుకోలేరు. అది కూడా పెద్ద కేసు. ఈ కేసులన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైన నేరం చేసి ఉన్నారు అది కోర్టు పట్ల ప్రూవ్ చేయటం ఒకటే పెండింగ్ లో పడింది. దానికే ఛార్జ్ షీట్ మిగతా ఇన్వెస్టిగేషన్ అన్ని చేస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది అధికారులు అఫీషియల్ విట్నెసెస్ 164 స్టేట్మెంట్స్ ఇచ్చి కోర్టు వారి పరిధిలో అవన్నీ రికార్డు చేయబడి ఉన్నాయి. అవన్నీ కూడా సిడి రూపంలో చేయటం జరిగింది. కాకపోతే ఇప్పుడు నేరం జరిగి 5 ఏళ్ళు అయింది కాబట్టి ఈ సమయంలో ఇతన్ని కస్టడీ గురించి పోలీసులు అంత సిబిసిఐడి వాళ్ళు అడగట్లేదు కాబట్టి ఇస్తున్నామే తప్ప విచారణకు అతను సహకరించాలి. ప్రతి విచారణకి అతను రావాలి. ఏ డాక్యుమెంట్లు ఏది అడిగినా సరే సిబిసిఐడి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని చెప్పి పేర్కొంటూ బయట ఎక్కడ ఈ కేసుల గురించి ఎక్కడ మీరు మాట్లాడటానికి వీల్లేదని చెప్పి కూడా కోర్టు వారు స్పష్టమైన తీర్పులో ఇచ్చారు. ఈ కేసులన్నింటిలో దర్యాప్తు చేసుకోవడానికి సిబిసిఐడి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ కోర్టు వారు కల్పించడం జరిగిందండి. రైట్ సార్, నాకు ఒక సామాన్యుడికి వచ్చేటటువంటి అనుమానం ఏంటంటే బెయిల్ ఇచ్చేటటువంటి ముందస్తు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే ముందు కోర్టు ఎలాంటి అంశాలని పరిగణలోనికి తీసుకుంటుంది? ఎవిడెన్సా, కేసు మెరిట్సా? ఒకవేళ అలాంటి అంశాలు తీసుకుంటే, అంటే నాకు ఆ కోర్టు పరిభాష తెలియదు, ఒకవేళ అలాంటి అంశాలు ఏవైనా ఉంటే వాటినే తీసుకోగలిగితే ఒకేసారి 3 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఎలా వచ్చింది? అంటే కేసుకు సంబంధించి ఇవ్వచ్చు అనేటటువంటి అంశాలను మా గౌరవ న్యాయమూర్తి గారు గుర్తించారనుకోవచ్చా? గౌరవ న్యాయమూర్తి గారు ఈ కేసులో ఏం పేర్కొన్నారంటే ఈ 3 కేసుల్లో ఇతను ఇప్పటికిప్పుడు దేశం వదిలి పారిపోవడానికి వీలు లేదు. ఇతను చుట్టూతా Z+ సెక్యూరిటీ ఉంది, ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు, చేస్తారు. కాబట్టి ఇతనికి ఇప్పుడు బెయిల్ ఇచ్చినా ఎక్కడికి వెళ్ళడనే ఉద్దేశంలో విచారణకి సహకరిస్తూ ఉండమని చెప్పే ఉద్దేశంలో కోర్టు వారు బెయిల్ ఇవ్వడం జరిగిందే తప్ప సాధారణంగా అన్ని కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్స్ హైకోర్టు సాధారణంగా రోజుకి 100 కేసులు ఉంటే 30-40 కేసుల్లో ఇస్తూనే ఉంటారు. అదే విధంగా యాంటిసిపేటరీ బెయిల్ సాధారణ బెయిల్ కింద వచ్చిందే తప్ప ఇదంత సంబరాలు చేసుకోవాల్సినంత అవసరము లేదు. ఈ కేసుల్లో అందరికీ అంత ఈజీగా యాంటిసిపేటరీ వస్తుందా? మామూలుగా జనరల్ గా దాని గురించి నాకు అంత ఐడియా లేదు కాబట్టి సామాన్య ప్రజలకు వచ్చేటటువంటి అనుమానాన్ని టైం బట్టి ఉంటుందండి. ఇక్కడ ఆరోపణించబడిన నేరం వచ్చి 2015-16లో జరిగినాయి. ఆ తర్వాత ఇప్పటికే 5-6 ఏళ్లు గడిచి ఉన్నాయి. 5-6 ఏళ్లు గడిచి ఉన్నాయి. కోర్టు తీర్పులో కూడా స్పష్టంగా ఏం పేర్కొన్నారంటే గవర్నమెంట్ ఆధీనంలోనే మొత్తం బుక్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి. గవర్నమెంట్ చేతుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటిని మ్యానిపులేట్ చేయలేరు. ఎక్కడైనా సాక్షుల్ని తను మ్యానిపులేట్ చేస్తున్నారన్నా, సాక్షులను భయపెడుతున్నారన్నా సరే సిబిసిఐడి వాళ్ళు బెయిల్ క్యాన్సిలేషన్ కోర్టుకు రావచ్చు అని చెప్పి పేర్కొంటూ ఎక్కడా కూడా సాక్షులకు సంబంధించి ఎటువంటివి కూడా ఇతను ఏమి చేయకుండా చెందకుండా ఆర్డర్లోనే పేర్కొనడం జరిగింది. ఉండటం వల్ల ఇతనికి అడ్వాంటేజ్ అయ్యిందండి. ఇప్పుడు రైట్, కేసు గురించి బహిరంగంగా మాట్లాడొద్దు అని కోర్టు చెప్పింది కాబట్టి బహిరంగంగా మాట్లాడితే మనలాంటి వాళ్ళు ఎక్కడ మాట్లాడినా పట్టేస్తాము. గతంలో కూడా దాన్ని చిన్నగా ఎక్కడో మాట్లాడితే గట్టిగానే మనం తీసుకొచ్చి మాట్లాడాము, ఇదిగోండి చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నాడని. ఇప్పుడు రెండో అంశం సాక్షుల్ని బెదిరించే అంశం. సార్, ఎలా చూడాలి? సాక్షుల్ని బెదిరించే అంశం బయట పడుతుందా అంత ఈజీగా? అవునండి, సాక్షుల్ని బెదిరించిన, వాళ్ళతో మాట్లాడినా, ఈ కేసులకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ప్రస్తావనలు, ఎటువంటి గూడుపుటానీలు చేసినా సరే అది సిబిసిఐడి దృష్టిలో కానీ సామాన్య మానవుల దృష్టిలో కానీ వస్తే అది కోర్టు పరిధిలోకి తీసుకువెళ్ళొచ్చు, చేయొచ్చు. అప్పుడు మళ్ళీ ఇతనికి బెయిల్ క్యాన్సిలేషన్ కి వెళ్ళొచ్చండి ఎవరైనా సరే. అందుకని ఇతను ఎటువంటి కేసుకు సంబంధించి దేంట్లో కూడా అధికారులతో కానివ్వండి, వాళ్ళ అబ్బాయి అంటున్నట్టుగా రెడ్ బుక్ల గురించి కానివ్వండి ఎక్కడ ఏమి పేర్కొనకూడదు. వీళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ పనితో వాళ్ళ రాజకీయ జీవితం చూసుకోవాల్సిందే తప్ప విచారణకి సహకరిస్తూ అది కూడా విచారణ అధికారులను ఇబ్బంది పెడుతూ ఏ పని చేసినా సరే ఈ బెయిల్ కండిషన్స్ అతను ఉల్లంఘించిన వాడు అవుతారండి. రైట్ సార్, ఒకసారి అరుణ్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్, అరుణ్ కుమార్ గారు, ఒక 10 రోజుల క్రితం హైకోర్టు ఒక తీర్పు ఇస్తూ ఒక కేసు విషయంలో మాట్లాడుతూ ముందస్తు బెయిల్కి సంబంధించింది ఏపీ హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను.
ఆ కేసుకి ఇప్పుడు చంద్రబాబు కేసుకి ఎట్లా ముందస్తు బెయిల్ ఏ రకంగా వచ్చిందనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది సార్. సెక్షన్ 438 కింద హైకోర్టుకున్న అధికారం అసాధారణమైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే. అలా చేస్తే నిందితుడు దర్యాప్తు నుంచి తప్పించుకోవడంలో విజయం సాధించినట్లే. 65 ఏళ్ల వృద్ధుడి ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు. ఈ తీర్పుతో దృష్టంతా చంద్రబాబు బెయిల్ పిటిషన్ పైనే అని చెప్పింది. అంటే ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేటటువంటి అంశం పైన చాలా క్లియర్గా కామెంట్ చేసింది సార్. దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని ఉపయోగించే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే నిందితుడిని విచారించడం, అవసరమైన సాక్ష్యాలను సేకరించడం, దాచిపెట్టిన వాస్తవాలను వెలికి తీయడం వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థకు ఆశాభంగం కలిగించడమే. ఇంటరాగేషన్ దశలో నిందితుడు అనుమానిత వ్యక్తికి ముందస్తు బెయిల్ ద్వారా రక్షణ లభిస్తే అతను దర్యాప్తు అధికారుల విచారణ నుంచి తప్పించుకోవడంలో విజయవంతమైనట్టే. ముందస్తు బెయిల్ను రొటీన్ విధానంలో మంజూరు చేయడానికి వీల్లేదన్నది ఇప్పటికే రూఢి అయిన న్యాయ సూత్రం. 65 ఏళ్ల వృద్ధుడి ముందస్తు బెయిల్ విషయంలో, అది కూడా వరకట్నం విషయంలో, ఇది 1000 కోట్ల దోపిడీకి సంబంధించింది. వరకట్నం విషయంలో ఏంటి సార్ అక్కడ ఇక్కడ ఏంటి తేడా ఏమన్నా ఉందా? అంటే నాకు తెలియదు బెయిల్ ఇచ్చేటటువంటి అంశాలని ఏ అంశాలు పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానాలు ఈ రకంగా ముందస్తు బెయిల్ ఇస్తాయనేది. కేస్ టు కేస్ వేరే అంటే వేరే ఉంటాయి, రకరకాల కేసులు ఉంటాయి. 65 years వరకట్నం కేసు అంటే ఖచ్చితంగా అది తప్పించుకోవాలి. 74 అంటే 10 పాయింట్లు అడిషనల్గా ఉన్నట్టు. యాక్చువల్గా బోనోఫైడ్ నేచర్ని చూస్తారు. ఓకే, యాంటిసిపేటరీ బెయిల్కి వచ్చినప్పుడు దర్యాప్తుకు సహకరిస్తా అనే కదా అక్కడ చెప్పాల్సింది. దర్యాప్తుకు సహకరించే అవకాశం ఉంది కాబట్టి ఎంక్వైరీ అనేది తొందర అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఆబ్సెన్స్లో కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు, ఫైనల్ రిపోర్ట్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, లేదు ఛార్జ్షీట్ చేసి ఫైల్ చేసి సీసీ నెంబర్ చేయించుకోవచ్చు. కానీ అక్కడ అబ్స్కాండింగ్ ఛార్జ్షీట్ వేయాల్సి ఉంటుంది. ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కాదు, నేను రెడీగా ఉన్నాను అంటే ఒక సీఎం కాబట్టి అది పరిగణలోకి తీసుకొచ్చిండొచ్చు కోర్టు. అయినంత మాత్రం మీరు అన్నట్టు కేసు నుంచి తప్పించుకున్నట్టు కానే కాదు. ఇక్కడ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, స్ట్రైట్గా అకౌంట్లో ట్రాన్స్ఫర్లు అయినాయి, అధికారుల నోట్ పుటప్స్ ఉన్నాయి, మాకు సంబంధం లేదు విత్ ది ప్రెషర్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పి వాళ్ళు క్లియర్గా నోట్ పుటప్స్ రాసి 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన కేసులు ఇవన్నీ కూడా. 164 స్టేట్మెంట్ అంటే ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఒక పక్క మ్యాజిస్ట్రేట్ రిక్విజేషన్ పెడితే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఈ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఏదైతే కేసు నడుపుతుందో ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర కాకుండా వేరే రిక్విజేషన్ పెట్టి అక్కడ వాళ్ళ ప్రమాణాన్ని పరిగణలోకి తీసుకొని రికార్డ్ చేసేది. ఇది అంటే పూర్తి స్థాయిలో ఆ అధికారులు వ్యతిరేకంగా చెప్పినట్టే మాజీ సీఎంకి. అటువంటప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం ఉండదు కాబట్టి ఇవన్నీ ఫిక్సప్ అయిపోయినాయి. ఫిక్సప్ అయిపోయినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ బెయిల్కే దాదాపు మనం చూస్తున్నాం 6 నెలలు సార్. ముందస్తు బెయిల్ ఇచ్చినా ఇక్కడ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నట్టే, అవన్నీ క్లియర్గా ఉన్నట్టే, అన్ని ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. సో అన్ని ఫిక్స్ అయిపోయాయి కాబట్టి విచారణ అయితే జరుగుతుంది. విచారణ జరిగి ఛార్జ్షీట్ తొందరగా ఫైల్ చేస్తే విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. సాక్షులను విచారించుకోవచ్చు ఎక్స్పిడైట్గా. ఒక 3 నెలల్లోనే చేస్తే బాగుంటుందని నా కోరిక. ఎందుకంటే ఇఫ్ సో మీరు క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు, కడిగిన ముత్యమా, కడిగిన వజ్రమా, కడిగిన పగడమా, కడిగిన మణిమాణిక్యమా బయటికి రావాలంటే ఛార్జ్షీట్ ఫైల్ అయితే కంకర్రాయి కావచ్చు, లేకపోతే కృష్ణానదిలో నల్లమట్టి కావచ్చు, కాదనలేం. ఎట్లా లోపలికి నది గర్భంలోకి పోయి ఇట్లా ఇల్లు కట్టుకున్నాడో, ఎట్లా అవకాశం ఇచ్చిండో, కట్టుకున్న ఇంట్లో ఎట్లా నివాసం ఉంటున్నాడో, ఇవన్నీ కూడా అన్ని రకరకాల కేసులు ఉన్నాయి. ఇప్పుడు తప్పులన్నీ చేసి ఇరుక్కుపోయిన సందిగ్ధ అంటే జంక్చర్లో ఉన్నాడు ఆయన, ఎటు పోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అది కేసు నుంచి కేసు ఖచ్చితంగా వేరే ఉంటాయి. ఒక్కొక్క కేసుకు సంబంధించిన ఆధారాలు ఉండవు. అయినా సరే అత్యుత్సాహంతో కేసులు చేస్తారు. ఇక్కడ మన ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈయన అనుచరుడు ఎల్లో మీడియా రోజు కేసు చంద్రబాబు నాయుడిని లిఫ్ట్ చేసే ఒక ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని అన్నెసరీగా 17 కేసులు తప్పుడు కేసుల్లో ఇరికించిండు. అవి కూడా వస్తాయి. ఈరోజు ఆయన మీద జీడీ ఎంట్రీ కూడా జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళు కూడా పోయారు. ఇంటి ముందు కూరగాయలు అమ్ముకునే వాళ్ళని పట్టుకొచ్చి డాక్టర్ సాంబశివరావు గారు అని చెప్పేసి కేసులు పెట్టియడం జరిగింది.
అట్లాంటి కేసులు కూడా అంటే వీళ్ళ చుట్టూ ఉన్నోళ్ళకి ఇది అలవాటు అయిపోయింది తప్పుడు కేసులు పెట్టడం. మనం చూసినాం ఒక వ్యక్తి మీద 1,00,000 కోట్లు అని చెప్పిండ్రు, 1,00,000 కోట్లు అని చెప్పేసి ఒక ముతిమతి తప్పిన ముసలాయంతో ఒక లెటర్ రాపిచ్చి దాని మీద రిట్ పిటిషన్ లేపించి 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని అబద్ధాలు చెప్పి 1,100 కోట్లకు ఛార్జ్ షీట్ ఫైల్ అయితే అందులో కూడా ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా యాక్విటల్ అయిపోతే అటువంటి కేసులను అంటే జనాలను భయపెట్టి మభ్యపెట్టి ఒక వ్యవస్థనంతా కూడా నాశనం చేసి ఆబ్వియస్గా జ్యుడిషియరీని కూడా నాశనం చేసి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తనకు అనుగుణంగా అడుగులకు మడుగులొత్తే విధంగా తయారు చేసుకున్న వ్యవస్థ ఒక రకంగా పక్క రాష్ట్రంలో 45 అయింది. అదృష్టవశాత్తు నెల రోజుల నుంచి ఇక్కడ కూడా వ్యవస్థ మారిపోయింది. గతంలో జరిగిన ఒక వ్యక్తి మీద తప్పుడు కేసులు 17 తప్పుడు కేసులు, అనుంగు అనుచరుడు రోజు లిఫ్ట్ పెట్టి లేపే అనుంగు అనుచరుడు తప్పుడు కేసులు పెట్టియడం, అటువంటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళు కోలుకున్న తర్వాత కేసు పెట్టడం ఈరోజు నా ద్వారానే ఎఫ్ఐఆర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులను వెంటబెట్టుకొని వ్యవస్థలను నాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అనుభవించాల్సిన స్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వ అమౌంట్లు అధికారుల ప్రమేయం లేకుండా అధికారుల మీద ప్రెషర్ పెట్టి రిలీజ్ చేపించి ఎక్కడికెక్కడికో పంపించి మళ్ళీ వాటిని రూట్ చేసుకొని తన అకౌంట్లోకి మార్చుకొని తన కుమారుడు అకౌంట్లోకి మార్చుకొని హెరిటేజ్ అకౌంట్లోకి మార్చుకొని మజ్జిగలు పాలు అమ్మి అందులో కూడా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి ఈ విధంగా ఎటువంటి టెండర్లు లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేసినారు. ఇవన్నీ కూడా రకరకాల కేసులు ప్రజల ముందర ఉన్నాయి, కోర్టుల ముందరికి వచ్చినాయి. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం అని అంటే నాకైతే ఒక రకంగా సంతోషం. కేసు ఎంక్వైరీ స్టార్ట్ అయిపోతుంది. డెఫినెట్గా ఛార్జ్ షీట్ కూడా విత్ ఇన్ నో టైం ఖచ్చితంగా ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తే ఈయన సహకరించాలి. ఈయన సహకరించి ఆయన స్టేట్మెంట్లు ఇవ్వాల్సినవి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ముందు పెడితే డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుతుందని అయితే నేనైతే కోరుకుంటున్నాను. రైట్. సుందరం శర్మ గారు, స్కిల్ కేసు ఒకటి ఉంది సార్, ఫైబర్ గ్రిడ్ ఒకటి ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి ఉంది, మద్యం కుంభకోణంతో ఒకటి ఉంది, ఇసుక కుంభకోణం ఒకటి ఉంది, ఇది కాకుండా అంగళ్ళలో అలజడులు సృష్టించి హింసాత్మక కార్యక్రమాలు చేసింది కూడా ఒకటి ఉంది. ఏం జరగబోతుంది అనుకుంటారు? ఇన్ని కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద, ఈ కేసులన్నీ కూడా దర్యాప్తు వేగవంతం అవుతాయా? ఏమవుతుంది భవిష్యత్తులో, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్, ఒక్కసారి చూడు. ఈశ్వర్ గారు, వీటన్నిటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఉంది, ఐటీ నోటీస్. అందులోనేమన్నా దుబాయ్ లో 15,73,00,000 తీసుకున్నట్టుగా, అక్కడ దుబాయ్ లో తీసుకున్నట్టుగా దిరామ్స్ లో ఉన్నది కేసు ఉంది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద పుంకాలుగా ఒకప్పుడు కేసులు అవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇవాళ వచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ అయినప్పటికీ కూడా, ఏదైనప్పటికీ మనకి ఒక పొలిటికల్ గా నేను చూసినట్లయితే ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ఒక రకంగా మాకు మంచిదే. ఎందుకు అని చెప్పనంటే, చంద్రబాబు నాయుడు పచ్చపత్రికలో ఎల్లో మీడియా అప్పుడే స్టార్ట్ చేసినాయి. ఏమని, మీరు ఇందాక చెప్పినట్టుగా బెయిల్ ఇచ్చింది, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందిరా బాబు, కేసు అయిపోలేదు అని చెప్తుంటే వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు ఇవన్నీ చదివేసి ఈయన ఏదో ఇప్పుడు అదేంది అడిగిన ఆని ముత్యం లాగా బయట తోసేసినట్టుగా మాట్లాడుతున్నారు. సచ్చిలుడు అనే సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా వాళ్ళు అప్పుడే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మాకు ఇప్పుడు కావాల్సింది అంటే ఎలక్షన్స్ టైం కాబట్టి ఇవాళ రోజున నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు ఒక 3-4 months వరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తోటి కోఆపరేట్ చేస్తాడని నేను అనుకోను. ఏమనంటే అవి చూపిస్తాడు, ఇవి చూపిస్తాడు, లేకపోతే ఇంతకు ముందు మళ్ళా రోగాలు ఏమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగాలు చూపించి మళ్ళీ ఇంకా దాంట్లో ఏది చేయొచ్చు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం మనం చూడాల్సింది ఏంటంటే, ఇవాళ న్యాయస్థానం యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినటువంటి 3 కూడా ఆయనకి ఎక్కడా కూడా ఇది వరకు వచ్చినటువంటి రిలీఫ్ గా మనం భావించడానికి అవకాశం లేదు. ఇంతకుముందు కొంచెం భారీ ఊరట అని చెప్పారని మన పచ్చపత్రికలు వాళ్ళందరూ టిప్పిలు ఇచ్చినారు. ఇది అసలు ఊరట కాదు. ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి 48 hours నోటీస్ తోటి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన. అయితే ఎలక్షన్స్ టైంలో ఇవ్వంగానే మీరు చూడండి, రేపు పొద్దున్న కనుక నోటీస్ ఇస్తే బాబు గారు ఏదో పెద్ద మీటింగ్ ఉందట, ఆ టైంలో ఇచ్చారట అనేటువంటి పుంకాను పచ్చపత్రికలు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఒక్కటి మాత్రమే నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఏళ్ల పాటు స్టేల్తోటో లేకపోతే ఏదో రకంగా బయటపడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు కర్మ ఫలం అనుభవించక తప్పేటట్టుగా ఆయనకి లేదు. అయితే మనం అనొచ్చు, ఇవాళ ఈయనకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందండి, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ కేసులో ఏమీ చేయటం లేదండి చెప్పండి, ఇవన్నీ కూడా ఉండొచ్చు. అయితే సబ్జెక్టు కరెక్షన్ మన లోకేష్ బాబు గారు చెప్పారు, 400 కోట్లు ఖర్చు పెట్టాను నేను ఏదో అన్నట్టున్నాడు కదా ఈశ్వర్ గారు. ఏదో వాళ్ళ నాన్న ఏమండి
ఇటువంటివన్నీ కూడా మాట్లాడేటువంటి ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో లోకేష్ గారు తెలియకు న్యాయస్థానాల మీద ఆ రోజున మేమేదో ఇక్కడ మేనేజ్ చేస్తున్నామని ఇట్లా పిచ్చి చేసినటువంటి ప్రేలాపనలు అన్నిటికీ కూడా ముగింపు పడేటువంటి రోజులు మాత్రం దగ్గర పడ్డాయి. అందులో అనుమానం ఏమక్కర్లేదు. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ఇవాళ రోజున చంద్రబాబు గారి ఈ కేసులన్నీ స్పీడప్ అవుతాయి సార్. ఇప్పుడు ఒకటి డెఫినెట్ అవుతాయి సార్. రెండు పాయింట్లు చెప్పండి సార్. ఒకటి స్పీడప్ అవుతాయా, రెండు విచారణకు ఇమీడియట్ గా ఈ కేసులో ఆ కేసులో రమ్మంటే చంద్రబాబు సహకరించే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు స్పీడప్ అవటం అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఇవాళ రోజున ఈ 3 కేసుల్లోనూ నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇతను డెఫినెట్ గా, నేను ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, డెఫినెట్ గా 3-4 నెలలు కోఆపరేట్ చేయడు. ఏమనంటే ఎలక్షన్స్ మీటింగ్లు ఉన్నాయనో లేకపోతే ఇంకొక రోగాలు వచ్చినాయనో ఏవో వచ్చినాయని చెప్పాలని తప్పించుకుంటాడు. ఈయనకు ఆల్రెడీ మన రాజగురువు గారు ఉన్నారు కదా, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా విచారణకి రాకుండా మంచం ఎక్కి బెడ్ ఎక్కి పడుకోవటం ఎట్లా, ఇవన్నీ కూడా ఈయన కూడా ఒక రోజు నేర్పించవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతాయి. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇన్నేళ్ల పాటు కొన్ని సంవత్సరాల పాటు స్టే తోటి బయటపడ్డాడు ఆయన. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు వేసినటువంటి కేసు ఎప్పుడో 2004-05 వేస్తే మొన్నటికి కానీ అది తేలా. ఇట్లా ఇవన్నీ పోతాయి. ఇంకొకటేనండి, లలూ ప్రసాద్ యాదవ్ గాని, మధు కోడా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ, ఇప్పుడు ఇవాళ జార్ఖండ్ సీఎం, వీళ్ళందరికీ లేనటువంటి ఒక ఇది చంద్రబాబుకి ఉన్నది అనేటువంటిది మాత్రం వాస్తవం. ఇతనికి తెలుసు ఏ రకంగా తన యొక్క న్యాయ ఇదిని ఉపయోగించుకోవచ్చు, న్యాయ సూత్రాలని బాగా ఎట్లా అవపోసన పట్టినటువంటి చంద్రబాబు గారు ఇవన్నీ ఇన్నాళ్ళు చేశాడు. కానీ ఇక ముందు మాత్రం జరగదు. కానీ ఇవాళ వచ్చినటువంటి ఈ యొక్క బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో నేను ఒక్కటే చెప్తున్నా, చంద్రబాబు గారికి పెద్ద ఊరట జరిగిందేమీ కాదు. ఎన్నికల సమయంలో దీన్ని ఒక ఇది కింద చేసుకుని ఇంకేముంది అన్యాయం జరిగింది, అక్రమ అరెస్టులు, ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు ఏమీ లేకుండా ఇది మాకు పొలిటికల్ గా కూడా అతనికి ఒక రకమైనటువంటి సెట్ బ్యాక్ అని చెప్పని మాత్రం మనం చెప్పొచ్చు ఈశ్వర్ గారు. రైట్. ఇక్కడ శర్మ గారు యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత దొంగ కాస్త దొరికిన దొంగ అయింది, అంతే. అంతేనా? దొరికిన దొంగ. రైట్ రైట్. శర్మ గారు, లోకేష్ రెడ్ బుక్ పేరుతో సాక్షుల్ని లేకపోతే విచారణ అధికారుల్ని బెదిరించేటటువంటి ప్రయత్నం చేయటం, విచారణ అధికారుల్ని వాళ్ళని మేము విచారిస్తాం, వాళ్ళ ఉద్యోగాలు ఓడగొడతాం, జైల్లో పెడతామని అందరి పేర్లు ఇందులో నోట్ చేసుకున్నామన్నారు. ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఆయనకు నోటీసులు ఇమ్మన్నారు. ఆయన నోటీసులు తీసుకోవట్లేదు. మరి ఏం జరుగుతుంది అనుకోవాలి? అది గ్రీన్ బుక్ లో రాస్తాడు, అది ఎల్లో బుక్ లో రాస్తాడు. శర్మ గారు, ఏమండి, కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత కోర్టు నోటీసులు కనుక లోకేష్ తీసుకోకపోయి ఉంటే కనుక రిఫ్యూజ్డ్ నోటీసెస్ కింద కోర్టుకు సమర్పిస్తారు. ఆయనకి ఫస్ట్ వాట్సాప్ లో పంపారు సార్. ఆయన ఫస్ట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోవడానికి నిరాకరించారు. తర్వాత వాట్సాప్ చేశారు. వాట్సాప్ లో ఆయన రిసీవ్డ్ అని కూడా ఇవ్వలేదు, రిప్లై ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకపోయేటప్పటికి మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఆయనకి డైరెక్ట్గా ఇవ్వండి అని మళ్ళీ రెండోసారి చెప్పింది. ఆయన ఏమో తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏం జరుగుతుంది? వాట్ నెక్స్ట్? కోర్టు చెప్పిన తర్వాత కూడా లోకేష్ కనుక నోటీసులు తీసుకోకపోతే అతను పరోక్షంలో ఆ కేసుని విచారించడం జరుగుతుందండి. విచారించడం జరిగి అతను ఆ అన్న మాటల్ని, ఎవిడెన్స్ ని అది టేక్ ఇట్ టు బి గ్రాంటెడ్ అంటే ప్రిజంప్షన్ కింద తీసుకొని అతన్ని 41J CRPC ఏదైతే ఇచ్చారో దాన్ని రద్దు చేస్తూ అతన్ని ఇంట్రాగేషన్ కి తీసుకొని అరెస్ట్ చేయడానికి కోర్టు పర్మిషన్ ఇవ్వడానికి 100% అవకాశాలు ఉంటాయి. ఆ రెడ్ బుక్ కనుక అతను అట్లానే చూపిస్తూ నోటీసులు తీసుకోకుండా ఉంటే ప్రభుత్వ అధికారులని అతను నిర్లక్ష్యం చేస్తే పర్వాలేదు. కానీ కోర్టు ఉత్తర్వుల్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ కోర్టు ప్రొసీడింగ్స్ ని కూడా నిర్లక్ష్యం చేసే స్థాయికి కనుక అతను తెగిస్తే కనుక కోర్టు తన పరిభాషలోనే తనకి శిక్ష విధిస్తూ తనకి జైలుకు పంపించే అవకాశం 100% ఉంటుందండి. ధైర్యం ఏంటి సార్ అసలు? ధైర్యం ఏంటి? నోటీసులు తీసుకోవడానికి భయమా, లేకపోతే ఏం జరుగుతుందో చూద్దామన్న ధైర్యమా? భయమా, ధైర్యమా? అతను చెప్పింది నిజము, దాన్ని తప్పించుకోలేడు. నోటీసులు తీసుకుంటే కోర్టుకు వచ్చి చెప్పాల్సిందే, నేను అన్నానని చెప్పాలి, అనలేదని చెప్పలేడు. భయంతోనే అతను నోటీసులు తీసుకోవట్లేదు. దానికోసమే ఎలక్షన్స్ దగ్గరికి వస్తే ఆ తర్వాత ఏదైనా చేద్దామని కాలయాపన చేస్తున్నారే తప్ప ఖచ్చితంగా అతను అన్న మాటలు రికార్డెడ్ ఎవిడెన్స్ తో సహా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది CBCID వాళ్ళు. దాంట్లో నుంచి అతను తప్పించుకోలేడు. నేను కాదు, నా మాటలు కాదు అని కూడా అతను చెప్పలేడు, చెందలేడు. కాబట్టి అతను నోటీసులు తీసుకోవడానికి లోకేష్ ఖచ్చితంగా భయపడుతున్నాడు. అంటే అజ్ఞానంతో కూడిన భయం వల్ల కలిగిన ఆందోళనలో అతను ఉన్నాడు అనుకోవచ్చా?
అంతేగా అట్లాగే అనుకోవాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే తను చేసిన నేరం స్పష్టమవుతోంది, మళ్ళీ ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అధికారులు బెదిరిస్తారని స్పష్టమవుతోంది. ఇవన్నీ స్పష్టమైన సమయంలో అతను ఆ నోటీసులు తీసుకుంటే ఖచ్చితంగా తను తప్పు చేసింది కోర్టు ముందు ప్రెజెంట్ అవ్వమంటుంది కోర్టు. అంటే కోర్టు ముందు ప్రెజెంట్ అవుతే అక్కడ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అతను A14 గా ఉన్నారు కాబట్టి ఆ కేసుకు మాత్రమే అతను రెడ్ బుక్ వర్తిస్తుందా, లేకపోతే చంద్రబాబు అన్ని కేసులకి సంబంధించి అతని బెదిరింపులు వర్తిస్తాయి అనుకోవచ్చా? చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా చాలా కేసుల్లో ముద్దాయి కింద ఉన్నాడండి. లోకేష్ ఏ కేసుల్లో అయితే ముద్దాయిగా ఉన్నారో ఒక కేసులోనే ప్రస్తుతానికి సిబిసిఐడి వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవడం జరిగింది. ఆ తర్వాత అన్ని కేసుల్లో కూడా అప్రోచ్ అవుతారు. ముందు ఈ కేసు అవుట్పుట్ బట్టి మిగతా కేసుల్లో అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఐఓ ఎవరైతే ఉన్నారో ఆ ఐఓకి ప్రత్యక్షంగా ఇతని దగ్గర నుంచి బెదిరింపులు ఉన్నాయి కాబట్టి ఆ ఐఓ ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టుని అప్రోచ్ అయ్యారు. మిగతా ఐఓలకు కూడా అట్లాంటి థ్రెటనింగ్ ఉండి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే భావన కనుక మిగతా అధికారులకు కూడా వస్తే ఐఓలు కూడా కోర్టులో సేమ్ ఇదే విధంగా ప్రొసీజర్ ప్రకారం ఇది 41 సిఆర్పిసి నోటీసులు ఏదైతే ఇచ్చారో దాన్ని రద్దు చేయమని చెప్పి కోర్టును అభ్యర్థించే అవకాశం ఉంటుందండి. రైట్. అరుణ్ గారు, గతంలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్న సమయంలో లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఇతనికి ఒక ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నోటీసులు ఇవ్వాలంటే ఢిల్లీకి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. అతను ఆ సమయంలో రియాక్ట్ అయిన విధానం ఏంటంటే, నాకు లవ్ లెటర్ ఇచ్చారు సిఐడి వాళ్ళు వచ్చి అని అన్నాడు. అంటే అంత సిల్లీగా తీసుకున్నాడు ఆయన. మరి ఇప్పుడు ఎందుకు తీసుకోలేకపోతున్నాడు నోటీసులే? అంటే మళ్ళీ జీలకర్ర బెల్లం పెడతారేమో అని భయపడ్డట్టు. ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళకు ఫుడ్ ఆఫర్ చేయడము ఏదో చేశారు, ఆఫర్ చేసి ఏదో లాయల్గా ఉన్నట్టు కోర్టు ముందు ప్రదర్శించే ప్రయత్నం చేసిండు. కాకుంటే హీ ఈజ్ టు నో ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్, బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. చట్టం తెలియదు అని అంటే దానికి ఏమి ఉపశమనం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా తండ్రి బాటలో వచ్చి మరి తండ్రిని మించిన కొడుకు కావాలంటే యాంటిసిపేటరీ బెయిల్స్ తీసేసుకొని కొట్లాడితే బాగుంటుంది. కానీ ఏదో తప్పు చేస్తేనే కదా కేసుకు దూరంగా తీసుకోవడమో వెటకారంగా మాట్లాడడమో ఇన్ని చేసిన వ్యక్తి చాలా ధైర్యవంతుడేమో అని అనుకుంటే ఇప్పుడు నోటీసులు తీసుకోవడానికి కూడా జంకుతున్నాడు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకటి ఉంటుంది సార్, స్ట్రైట్గా లెక్క రాసేది ఉంటేనేమో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు 400 కోట్లు తండ్రికి తెలియకుండా అకౌంట్ ఏమైనా రాసిండేమో, మరి ఇంకా తండ్రికి దూరంగా ఉంటే ఇంకేమైనా అంటే అకౌంట్ పెంచుకోవచ్చు అనే ఆలోచన ఏమైనా ఉంటే, అంటే జనరల్గా జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే ఒకటికొకటి రాసి పెట్టే అలవాటు ఉంటుంది అనమాట. ఈ విధంగా అయినా కానీ తన ఆస్తి పెంచుకోవాలనే ఆలోచన ఉందేమో, తండ్రిని మించిన కొడుకు కావాలి, తండ్రిని ముంచిన కొడుకు కావాలనే ఆలోచన ఉందేమో. రాష్ట్రాన్ని ముంచి కౌంటర్ ఓపెన్ చేసి వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఏదో తీసుకున్నాడని ఆయన ఆరోపణలు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా రాష్ట్రాన్నే ముంచిండ్రు వీళ్ళు. చిరుతిళ్లకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తతంగం. అంటే ప్రజలకు తిండి లేని ఇబ్బంది పడుతున్న అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన డబ్బులను కోటాను కోట్ల రూపాయలు చిరుతిళ్ళ రూపంలో తిన్న చరిత్ర మాజీ మంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్లు పైసలు మాత్రమే అనుకున్నాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అనుకోలేదు. కాబట్టి ఆ సెక్టార్ అక్కడ డెవలప్ కాలేదు ఆ పీరియడ్లో. మనం నిజంగా ఆయన అనుకోనంటే ఆ సెక్టార్ డెవలప్ అయ్యి ఉండేది. అక్కడ తప్పుడు అగ్రిమెంట్లు, ప్రతి దాంట్లో కూడా సైఫన్ చేయడం, స్టేట్ ఎక్స్చెక్కర్ను కొట్టేసుకుపోవడం, ఇవన్నీ అలవాటైన వ్యక్తులు అంత తొందరగా చట్టాన్ని గౌరవిస్తారని నేనైతే అనుకోను. కాబట్టి ఇంత తతంగం 6 నెలల నుంచి బెయిలే ఎపిసోడే నడుస్తుంది. ఏడ సహకరించినట్టు ఒకటి పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. కోర్టు కూడా సహకరించినందుకే కదా 6 నెలల పాటు ఈ ఎపిసోడ్ లాగుతూ ఉన్నారు. జూలైలో స్టార్ట్ అయింది, జనవరికి వచ్చేసినాం, సంవత్సరం మారిపోయింది. అయినా కూడా ఏ విధంగా సహకరించినట్టు నాకైతే అర్థం కాలేదు. రైట్. సుందరరామ శర్మ గారు, ఈ 17A విషయం ఏమైంది సార్? దాని గురించి చాలా ఆసక్తిగా ఒక టైంలో చర్చ జరుగుతూ వచ్చింది. తర్వాత ఏమైంది? కొంత పోస్ట్ పోన్ అయింది, తర్వాత నెక్స్ట్ చెప్తామనంటూ వచ్చారు. ఇప్పటికే దాని గురించి ప్రజల్లో చాలా ఆసక్తి ఉంది. ఏం జరగబోతోంది? ఒకవేళ ఆలస్యమైన తీర్పు మాత్రం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రాబోతోంది. ఈ విషయంలో చంద్రబాబు లాంటి వాళ్ళు తప్పించుకునేదానికి అవకాశం లేకుండా జరగబోయేటటువంటి జడ్జిమెంట్ రాబోతోందా? అంటే మీరు ఇందాక ఇప్పుడు లోకేష్ గారు నోటీస్ లో కూడా ఇప్పుడు 17A టాక్టిక్స్ ఇది కూడా డిలే చేయటం కోసం ఇవాళ లోకేష్ కి జనరల్ గా ఇప్పుడు ఇక్కడ మా బ్రదర్స్ ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ అడ్వకేట్స్ డెఫినెట్ గా డిలే టాక్టిక్స్ ఇవన్నీ కూడా మామూలుగా జరిగేటువంటివే. వీటిలో వాళ్ళు చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కాపాడటం కోసం ఎట్లయితే 17A ముందుకు తీసుకుని వచ్చారో
ఆ రోజున సిజే గారు కూడా మీరు బెయిల్ ఏమన్నా ఇదంటే లేదు మాకు 17 year ముందర ఇది ఆర్గ్యూ చేస్తామని చెప్పారు అన్నట్టుగా ఇది కూడా ఒక డిలే టాక్టిక్స్ అన్నమాట. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు కోర్టు ఇచ్చేసిన తర్వాత ఇది చేసుకుంటూ వెళ్తారు. నేను చెప్తున్నాను కదా, ఎలక్షన్స్ అయ్యేదాకా తండ్రి కొడుకు ఒక రకంగా చెప్పాలంటే ఈ కోర్టులు కేసులకు సంబంధించినవి ఏవి కూడా అటెండ్ అవ్వకుండా వాళ్ళు ఏమి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవటం కోసమే ప్రయత్నాలు చేస్తారు. సరే దానికి తగ్గట్టుగానే వాళ్ళ న్యాయవాదులు ఉంటారు, దాన్ని మనం ఏమి కాదనను. కానీ 4 నెలల పాటు వీళ్ళు అలా తప్పించుకొని తిరుగుతూ ఉంటే విచారణ అధికారులు అంత ఈజీగా వదిలేస్తారనుకోవచ్చు సార్ ఎలక్షన్ వరకు అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో దాని గురించి మనం ఇప్పుడు ఇవాళ నోటీస్ ఇస్తారు. ఇప్పుడు రామోజీరావు గారికి కూడా నోటీస్ ఇచ్చారు, వారి కోడలి గారికి కూడా నోటీసులు ఇచ్చారు. మనం ఎక్కడో బయట కేసులు వెళ్ళక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కేసులే మనం చూసవచ్చు. వాటిల్లో ఇవాళ రోజున జరుగుతుంది. వాళ్ళకి న్యాయ సూత్రాల ప్రకారం ఎట్లా ముందుకెళ్లాలి అనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి వాటితోటి డిలే తీసుకుంటారు. వాటిల్లో ఉన్నటువంటి వెసులుబాటులతోటే వాళ్ళు ముందుకెళ్తారు. దాంట్లో మనం తప్పు పట్టలేం కూడా. ఎందుకంటే రేపు పొద్దున్న ఇందాక మా బ్రదర్ అన్నట్టు మీరు అన్నారు యాంటిసిపేటరీ బెయిల్ కూడా వెళ్ళొచ్చు కదా దీని మీద అని చెప్పారు. అట్లాగే ఏదో చేస్తూ పోతుంటారు, డిలే టాక్టిక్స్ చేస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే 17A అనేటువంటిది మాత్రం డెఫినెట్ గా నేను చెప్తున్నాను ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతుంది, అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. అసలు 17A అనేటువంటిది పబ్లిక్ సర్వెంట్స్, ఎస్పెషల్లీ పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్స్ కి ఎట్టి పరిస్థితుల్లో అప్లై కావడానికి అవకాశం లేదు. ఎందుకని చెప్పనంటే పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ డిఫరెంట్ టు ది పబ్లిక్ సర్వెంట్స్, ఎవరైతే ఇప్పుడు దీని కింద సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి ఆ ఏదైతే ఆ అమెండ్మెంట్ ఉందో దాన్ని డెఫినెట్ గా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా చూస్తుంది. మిగతా యాక్ట్ లో పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్ అని ఏమైనా డిఫైన్ చేశారా సార్? అంటే యాక్ట్ లో చేయడం కాదు కానీ పబ్లిక్ సర్వెంట్ అని మాత్రమే అన్నారు అందులో. అంటే పబ్లిక్ సర్వెంట్ అంటే వీళ్ళు రారు, పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్ రారు అప్పుడు మీరు అన్న దాని ప్రకారం. అట్లా కాదు వాళ్ళు దాంట్లో అన్నది ఓన్లీ పబ్లిక్ సర్వెంట్ అన్నారు. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే దాంట్లో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్స్ కాకుండా ఇప్పుడు ఏదైతే ఉద్యోగులు IAS లు IPS లు వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఎందుకు అడిగారంటే వాళ్ళు పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాతన లేదా తీసుకునేటప్పుడు కొంతమంది వాళ్ళ మీద ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచన చేసి వాళ్ళకి కొంత ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్. అయితే దాంట్లో కూడా ఇంకా కొన్ని తప్పులు ఏమున్నాయంటే ఈ యొక్క ఎంపీలు వీళ్ళకి కూడా కొంత ఎవరి ద్వారా తీసుకోవాలి ఏంటి అనేటువంటి దాంట్లో కొంత క్లారిటీ కూడా లేదు దాంట్లో. అయితే నేను చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఒక బిల్ ఏదైతే అక్కడ పెండింగ్ లో ఉన్నదో అసలు ఈ 17A అనేటువంటిది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పనేటువంటిది కూడా నేను కూడా భావిస్తాను. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ కి పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్స్ కి నేనేం చేసినప్పటికీ కూడా అంటే రేపు పొద్దున వాడు దేశాన్ని నమ్మేస్తాడు, రాష్ట్రాన్ని నమ్మేస్తాడు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే మాకు గవర్నర్ దగ్గర అసలు అందులో గవర్నర్ అని కూడా ఎక్కడా లేదు, అందులో గవర్నర్ దగ్గర తీసుకోవాలనేటువంటిది ఎక్కడ కూడా లేదు. అయితే వీటన్నిటిని కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ డెఫినెట్ గా వస్తుంది. డెఫినెట్ గా ఇది పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్స్ కి 17A అనేటువంటిది వర్తించదు. అయితే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి స్టెప్ ఎందుకంటే వాళ్ళ సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కేసులు అన్నింటిలోనూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం కొంత డిలే టాక్టిక్స్ కోసం మాత్రమే వాళ్ళు వేస్తున్నటువంటి ఒక స్టెప్ అని అంతే. రైట్, థ్యాంక్ యూ సార్ శర్మ గారు, అలాగే వెంకటేష్ శర్మ గారు, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు అరుణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం.